ఏంది ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది కదా! దాని మీద మీ కామెంట్ ఏందసలు? అవన్నీ కల్పితాలు మాత్రమే కేవలం. హ్మ్. ఈ బన్ అనేది 15 డేస్ వరకు ఉంటుంది. హ్మ్. కోవా అనేది 2 డేస్ వరకు అయిపోతుంది మా దగ్గర. ఓకే. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి పాలు, చక్కెర, రవ్వ కలుపుతారంతే. హ్మ్. ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు. రసాయనాలు అటువంటివి ఏమి ఉండవు. ఓకే. కొంతమంది కేవలం కావాలని హ్మ్. ఈ రూ. 10 ఎలా అమ్ముతున్నారని చెప్పేసి హ్మ్. దీన్ని ఎలాగో ఒకటి చెడగొట్టాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నారన్నమాట. హ్మ్. దీంట్లో ఎటువంటివి రసాయనాలు, కెమికల్స్ ఎలాంటివి ఉండవు దీంట్లో. హ్మ్. కావాలంటే చూడండి మీరే. ఈ బన్ వచ్చేసి 15 డేస్ వరకు ఏం కాదన్నమాట. ఓకే. కోవా వచ్చి 2 డేస్ వరకు ఏం కాదు. ఓకే. ఏమేం కలుపుతారండి ఇందులో? పాలు, చక్కెర, గోధుమ రవ్వ. ఓకే. ఏమనిపించింది మీకు ఆ మేడారంలో ఒక అతన్ని పట్టుకొని వల్లి కదా అతని పేరు? అవునండి. అతన్ని రౌండ్ అప్ చేసి చాలా మంది కూడా ఇబ్బంది పెట్టి ఏదో తన పెద్ద ఏదో నేరం చేసినట్టు చేసిరు కదా! దాని మీద ఏమనిపించింది మీకు ఆ వీడియో చూడగానే? అన్న అది చాలా తప్పనా. ఎలా అంటే ఇప్పుడు ఒక అతన్ని బ్లేమ్ చేసుకుంటా అంటే అతను ఒక్కడే వచ్చింటాడు. లేదంటే ఇద్దరు వచ్చింటారు అక్కడ అంతే. అతన్ని ఏం చేసినారంటే అందరూ రౌండప్ చేసినారు. రౌండప్ చేసి క్వశ్చన్లు అడుగుతున్నారు. క్వశ్చన్లు అడిగినప్పుడు అంత చెమటలు ఎవరికైనా పడతాయి. ఆ? అతను అక్కడ ఏం తప్పు చేయలేదు. కానీ అతన్ని బ్లేమ్ చేసినారనమాట. ఒక్కడు ఒక మాట మాట్లాడినాడు. అందువల్ల భయపడింటాడు. భయపడినా ఆయన కరెక్ట్గానే సమాధానం చెప్పినాడు. దీంట్లో ఎటువంటివి ఏం లేవన్నా. కరెక్ట్ చెప్పాలంటే రూ. 10 కోవా నమ్మొచ్చు. సొంతం చేసుకుంటున్నారు కాబట్టి. మాకైతే 70 బర్గొడ్లు ఉన్నాయి. 70 గేదెలు ఉన్నాయి. ఎక్కడ? ఆత్మకూరు. ఆత్మకూరు నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో 70 గేదెలు ఉన్నాయి. స్వచ్ఛమైన పాలతోనే కేవలం. ఓకే. ఓకే. పాల పొడలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. పాలు, చక్కెర, రవ్వ ఈ మూడే. ఈ బండు ప్యాకెట్లు కూడా ఇక్కడ నుంచి వస్తాయి. శంకరపల్లి నుంచి ఆత్మకూరు ఈ శంకరపల్లి హైదరాబాద్ నుంచి వస్తాయి. అంటే మరి అదేదో మీరు తయారు చేసినట్టుగానే ఉన్నది కదా అది? అంటే బన్ ఏదో మీరు తయారు చేసినట్టు అది ఎక్స్‌పీరియన్స్. ఆ! బన్ను అనేది మేమేం తయారు చేయము. అది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి శంకరపల్లి నుంచి వస్తుంది. అంటే ఒక్క దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఓకే. మేమేం తయారు చేయము దాన్ని. మేము ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మేము తయారు చేయించుకుంటాం అంతే.